మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాల కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయిలో సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల సమగ్ర అభివృద్ధి, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయమైన నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఆ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలు మన ఊరు మన అభివృద్ధి అనే భావనతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభ ప్రధాన లక్ష్యం. సంక్రాంతి పండుగ నాటికి గ్రామ రహదారులు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే ఎమ్మెల్యే వివరించారు. రోడ్ల వద్ద చెత్త, మలినాలు లేకుండా ప్రతిరోజు శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక స్వచ్ఛ సంక్రాంతి శానిటేషన్ డ్రైవ్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే జల సంరక్షణ మాసం సందర్భంగా తాగునీటి ట్యాంకుల శుభ్రత, ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్ ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. శుద్ధమైన తాగునీటి వినియోగం ద్వారా వ్యాధులను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలికి సంబంధించినటువంటి సచివాలయ సిబ్బందితోటి మీటింగ్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మన పనితీరు మెరుగుపడాలని, ఈ ప్రాంత ప్రజలు పడినటువంటి కష్టాలని, ఇబ్బందుల్ని కూడా అధిగమించేలా చేయాలని వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ ప్రాంతం ప్రజల యొక్క కష్టాలు, ఇబ్బందులు, వెనుకబాటుతనంతో వచ్చినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి, లోకం తెలిసినటువంటి వ్యక్తులుగా మనము మన ప్రాంతాన్ని బాగుపరచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దానికి మీ సహకారం అనేది కంపల్సరీ అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. 100% ఇప్పటి నుంచి మా సచివాలయ సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి పనిచేస్తారన్న ప్రగాఢ నమ్మకం, విశ్వాసం అయితే వ్యక్తపరుస్తాం. థ్యాంక్ యూ.